హాయ్ అండి. ప్రేమంటారా 29వ భాగం వినండి. ప్రేమ వాడికి మరుపునిస్తే దీనికి బాధనిచ్చింది. వాడు నీలు ఆకర్షణలో ఎలా పడ్డాడో తెలీదు. ఒకరికొకరు ప్రాణంగా ఉండేవారు. అలాంటిది వదిలే, మనం వెళ్ళి నెక్స్ట్ మంత్ వచ్చాక అక్షుని మనతో ఉండేలా ప్లాన్ చేద్దాం అన్నాడు సిద్ధు. వాడిని ఒకసారి చూడాలి. అక్షుని మరిచి ఎలా ఉంటున్నాడో అన్నాడు రామ్. వెళ్దాంలే వాడి దగ్గరికి, రా లోపలికి అన్నాడు సిద్ధు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మీరు రేపే వెళ్తున్నారా అంది అక్షు. అవునరా, నెక్స్ట్ మంత్ వచ్చేస్తాము. అప్పుడు ఇంటికి రా నువ్వు, ఒక 10 days లీవ్ పెట్టి అన్నాడు రామ్. కనీస మర్యాదకు కూడా మమ్మల్ని రమ్మలేదు అంది గ్రీష్మ. వాళ్ళంటే క్లోజు, మనల్ని ఎందుకు పిలుస్తారు అంది సాహితి. మిమ్మల్ని పిలిస్తే అతి చనువు చూపించాము అనుకుంటారని పిలవలేదు, సారీ అన్నాడు. క్యాబ్ రావడంతో ఎక్కి ఇల్లు చేరారు అందరూ. ఇప్పుడు చెప్పక్షు, ఏం చేద్దాం అన్నాడు రామ్. రేపు మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి కాలేజీకి వచ్చి వెళ్ళొచ్చు కదా అంది సాహితి. సాహితిని కోపంగా చూస్తోంది గ్రీష్మ. ఎందుకంత కోపం వచ్చింది మీకు అన్నాడు సిద్ధు గ్రీష్మని చూస్తూ. నవ్వేస్తూ, ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతుంది ఇది అంది. ఏదైనా ప్రాబ్లం ఉందా కాలేజీలో, చెప్పండి అన్నాడు రామ్. అబ్బా, ఇప్పుడు నువ్వు వచ్చి ఫైట్ చేస్తావా, అంత సీన్ లేదక్కడ అంది అక్షు. అంటే మా బ్రదర్ ఇక్కడే ఉన్నాడు అన్నట్టు చెప్పావు కదా, ఒకసారి వీళ్ళు వస్తే మంచిదని అంది సాహితి. ఏం జరిగిందిరా అన్నాడు సిద్ధు. అక్షు మొత్తం చెప్పింది. ఎలాగూ మీరు కాలేజీకి వెళ్ళాకనే వెళ్తాము, అదేదో మీతో పాటు స్టార్ట్ అయ్యి సాహితీ గారు భయం పోగొట్టి వెళ్తాము అన్నాడు రామ్. ఓకే డన్ అన్నాడు సిద్ధు. నీలుకి మళ్ళీ ఫోన్ వచ్చింది. విసురుగా బాల్కనీలోకి వచ్చి, ఏంటి బే, పిచ్చిగానే లేసిందా నీకు అంది. అవును నీలు, నువ్వంటే పిచ్చి అన్నాడు అటునుండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు చెప్పరా ముందు అంది. నన్ను చూడాలనే అన్నాడు. నీ లాంగ్వేజ్ చూస్తే ఇక్కడ వడివా కావు, నేను తలుచుకోవాలే కానీ నిన్ను కనిపెట్టడం పెద్ద కష్టం కాదు అంది నీలు. ఎందుకంత శ్రమ, ఒకసారి I2 అని చెప్పు, చాలు నీ ముందుంటాను అన్నాడు. నేనేంటో తెలిసి నన్ను రెచ్చగొడుతున్నావు, నీ మంచిగా చెప్తున్నాను వదిలేయ్ అంది. ప్రేమ భయపడదు బేబీ అన్నాడు. నేను చాలా టెన్షన్స్లో ఉన్నాను, నన్ను కదిలించకు. నాకున్న కోపానికి నా ఎదురుగా ఉంటే ఈ పాటికి చచ్చేవాడివి అంది. ఎందుకంత కోపం, వాడేమైనా అన్నాడా అన్నాడు. వెంటనే కాల్ కట్ చేసింది. ముందు వీడిని కనిపెట్టి పని చూడాలి అనుకుంటూ రూమ్లోకి వెళ్ళింది. నువ్వు విషెస్ చెప్పలేదని ఫీల్ అయి ఉంటాడు సిద్ధు. నీకోసం వెళ్తే అక్కడ నువ్వు లేకపోతే కంగారు పడతారు. నువ్వు కాల్ చేయడమే మంచిది అంటున్నాడు క్రిష్. అదక్కడ హ్యాపీగానే ఉంది, నువ్వే నన్ను అక్షు అక్షు అంటూ టార్చర్ చేస్తున్నావు అనుకుంది నీలు. ఈ కాల్స్ చేసేది అక్షుకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారా, వాళ్ళ బ్రదర్ చేస్తున్నాడేమో అని ఆలోచిస్తోంది. నీలు, అక్షు పిలుస్తోంది. ఏంటి ఆలోచన, నీకు ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి ఈ మధ్య అన్నాడు క్రిష్. ఏదో అన్నౌన్ నెంబర్ విసిగిస్తున్నాడు అంది నీలు. తెలియని నెంబర్ నుండి కాల్ వస్తే ఇంతసేపు మాట్లాడేవా అన్నాడు క్రిష్. కట్ చేస్తే మళ్ళీ చేస్తున్నాడు, ఎవరో తెలుసుకుందామని అని ఆగిపోయింది. నవ్వుతున్నాడు. విన్నావా అక్షు, మనం మనకు నచ్చని వాళ్లను ఇలాగే ఏడిపించేవాళ్ళం కదా అన్నాడు క్రిష్. అంటే కన్ఫర్మ్గా అక్షునే, మళ్ళీ చెయ్యి చెప్తాను ఈ పని అనుకుంది నీలు. రా అక్షు, మనం వెళ్దాం అంది నీలు. దానికోసం ఎదురు చూస్తున్న క్రిష్ వెంటనే ఓకే అన్నాడు. నీలు వెళ్ళింది. ట్యాబ్లెట్స్ అన్నీ దగ్గర పెట్టుకుని డోర్ లాక్ చేసి కూర్చున్నాడు. గూగుల్లో ఒక్కో ట్యాబ్లెట్ దేనికి వాడతారు అనేది సెర్చ్ చేస్తున్నాడు. అన్నీ నోట్ ప్యాడ్పై రాస్తున్నాడు. రూముకి వెళ్ళిన నీలు వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. ఏమైంది, డాక్టర్ని కలిసావా అంది నీలు. సారీరా, బిజీగా ఉన్నాను, రేపు ఒక్కరోజు వదిలేయి, తర్వాత నీ పని మీదే ఉంటాను అన్నాడు. ఏంటి డాడీ నువ్వు, అందరూ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు, ఏవో రాంగ్ కాల్స్ వస్తున్నాయి అంది విసుగ్గా. నీకా, ఆ నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను అన్నాడు ఉదయ్. ఎందుకు, ఇది కూడా 2 రోజుల తర్వాత చేస్తావా, ఏం అక్కర్లేదు. ఎవరో క్లారిటీ వచ్చింది, మళ్ళీ చేస్తే ఎలా ఇస్తానంటే జీవితంలో నాకు కాల్ చేయదు అంది నీలు. వాళ్ళు చేసే వరకు ఎందుకు, నీ క్లారిటీ ఉన్నప్పుడు చేసేయి అన్నాడు ఉదయ్. క్రిష్ ట్యాబ్లెట్స్ అన్నీ చెక్ చేస్తే ఆడిటరీ అండ్ విజువల్ ఇలాసినేషన్కి వాడతారు
అంటే అక్షు ఉన్నట్టు నాకే అనిపిస్తోందా? మరి నీలు కూడా అక్షు ఉన్నట్టే మాట్లాడుతోంది. టాబ్లెట్స్ అన్నీ చెల్లాచెదురుగా చేసేశాడు. నాకు పిచ్చి పట్టిందా? నేనేంటో నాకే అర్థం కావడం లేదు అని ఆలోచిస్తున్నాడు క్రిష్. నిజంగా అక్షు నాతో లేదా? ఆలోచిస్తుంటేనే భరించలేని తలనొప్పి. అన్నకి కాల్ చేసి అక్షు ఎక్కడ ఉందో అడిగితే చూద్దాం అని రాముకి ఫోన్ చేశాడు. 5గురు కూర్చుని కార్డ్స్ ఆడుతున్నారు వాళ్ళు. రామ్ ఫోన్ రింగ్ అవుతోంది. తీసి చెప్పరా అన్నాడు. అక్షు ఎక్కడ ఉంది అన్నాడు క్రిష్. బెంగళూరులో అన్నాడు రామ్. నిజం చెప్పన్నా అన్నాడు క్రిష్. నిజంగానే నిజం. నేను సిద్ధు కూడా ఇక్కడే ఉన్నాం. అందరం కార్డ్స్ ఆడుతున్నాం. అక్షుకి ఇవ్వనా అన్నాడు రామ్. ఇప్పుడు వద్దు, మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేశాడు క్రిష్. ఎవర్రా అన్నాడు సిద్ధు. మన క్రిష్. అక్షు ఎక్కడుంది అన్నాడు. ఇక్కడే ఉంది, ఇవ్వనా అంటే మళ్ళీ చేస్తాను అని పెట్టేశాడు అన్నాడు రామ్. నీ మూడ్ ఆఫ్ చేసుకోకు, మాట్లాడదాం అనుకుని మళ్ళీ గిల్ట్ ఫీలింగ్స్తో తర్వాత మాట్లాడతానని ఉంటాడు అన్నాడు సిద్ధు. అక్కడ క్రిష్కి తల తిరుగుతున్న ఫీలింగ్. నీలుక్ చేశాడు. ఎంగేజ్ వస్తుంది. ఫోన్ విసిరిగా బెడ్పై పడేశాడు. నాకు కనిపిస్తున్న అక్షు నిజం కాదు అంటే నమ్మలేకపోతున్నాడు. నాతో మాట్లాడుతోంది, కనిపిస్తోంది కూడా, అయినా నిజం కదా? నాకు పిచ్చి పట్టింది. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతుంది అనుకున్నాడు. గబగబా టాబ్లెట్స్ తీసుకున్నాడు. వేసుకోవాలి, పిచ్చి అంటే నాకు భయం అని టాబ్లెట్స్ ఓపెన్ చేశాడు. అంతలోనే వద్దు, ఇవి వేసుకుంటే అక్షు కనిపించదు, నాతో మాట్లాడదు, వేసుకోను అని పక్కన పడేశాడు. నీలు డాడీ ఎందుకు క్రిష్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి క్రిష్కి చేసింది. హలో చెప్పు, కాల్ చేశావు అంది వస్తున్న బాధను కంట్రోల్ చేసుకుంటూ. అక్షు నీతో ఉందా అన్నాడు క్రిష్. ఆ, ఇప్పుడే పడుకుంది, లేపనా అంది నీలు. వద్దు, పడుకొని. గుడ్ నైట్ అన్నాడు ఇంకో మాటకు అవకాశం లేకుండా. ఎప్పుడూ ప్రేమగా ఒక పలకరింపు లేదు. అక్షు ఉందాట. ఆ కోపంలోనే చెయ్యాలి అక్షుకి. ఫోన్ కాల్స్ చేస్తుందా నాకు అని కాల్ చేసింది అక్షుకి. ముక్కలు పంచుతూ మొబైల్ చూసి. నీలు చేసింది అంది అక్షు. తీయి, ఎదవేషాలు వేస్తే నాకివ్వు అంది గ్రీష్మ. తీ, ఏం చెప్తుందో విను అన్నాడు సిద్ధు. తీసి హలో అంది. ఎందుకు ఫ్రాంక్ కాల్స్ చేస్తున్నావు అంది నీలు. ఎవరికి అంది అక్షు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు, ఇంకోసారి కాల్ చేస్తే అంది నీలు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.